మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావుపై మరో కేసు నమోదైంది. ఆయనతో పాటు 5గురిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. తనను బెదిరించి డబ్బు తీసుకున్నట్లుగా ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి వారిపై ఫిర్యాదు చేశారు. గెస్ట్ హౌస్ లో నిర్బంధించి దాడి చేశారని అందులో పేర్కొన్నాడు. ఓ సామాన్య పరిష్కారం కోసం కన్నారావు వద్దకు వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి విజయవర్ధన్ రావును గెస్ట్ హౌస్ లో నిర్బంధించి 60 లక్షల నగదు 97 తులాల బంగారం దోచుకున్నాడని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు పోలీసు అధికారి భుజంగారావు, ఏసీపీ కట్టా సాంబయ్య తెలుసంటూ కన్నారావు బెదిరించారని బాధితుడు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.